నిర్గమకాండము 4వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. కాలములు దినములు నీ స్వాధీనమందుంచుకున్న తండ్రి, స్తోత్రములు. నీ యొక్క మహాకృపను బట్టి దేవా, మేము నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యమును బట్టి స్తుతులు, స్తోత్రములు. దేవా, ఇప్పుడు ధ్యానము చేసుకున్నటకు వాక్యము చదువుకొని ఉన్నాం. తండ్రి, అయోగ్యుడను బలహీనుడను, తండ్రి అనుటకైనను తగనివాడను. దేవా, నన్ను మరుగుపరిచి పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరు మాట్లాడి బలపరచమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభువు తన పరిశుద్ధ ఆత్మతో మిమ్ములను దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో గనక దేవుడు సెలవిచ్చిన మాట, మనిషిని దేవుడు కలుగజేసి అవయవాలన్నిటినీ కలుగజేసి మనుషునికి జ్ఞానమిచ్చి మనుషుడు మంచి చెడు ఆలోచించగలిగిన జ్ఞానమును ఇచ్చెను. అలాగే మనుషునికి మంచి చెడు ఆలోచించుకొనటానికి హృదయమును కూడా ఇచ్చెను. గనక దేవుడు మరి ప్రతి ఒక్కని హృదయము పరిశీలన చేయవాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రతి ఒక్కరి అంతరంగము పరిశీలన చేయవాడై ఉన్నాడు. గనక దేవుడికి ఏ మనిషి అయినా దేవుని హృదయము గనక మనిషికి తెలియదు, కానీ మనిషి హృదయము మాత్రము దేవునికి తెలుసు. ఎందుచేతంటే కలుగజేసిన వాడు ఆయనే గనక మనిషి హృదయం ఎలా ఉంటుంది, మనిషి హృదయము ఎప్పుడు ఎలా ఉంటుందో గనుక బాగుగా మరి ఎరిగినటువంటి దేవుడు. ఈ యొక్క వచనములో దేవుడు మోషే గారికి గనక ఈ అధ్యాయములో అనేక సంగతులు తెలియచేశాను. ఈ వచనములో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. గనక ఈ యొక్క మాటలో చూస్తే దేవుడు మోషేకు ఏమి చెప్పాడు అనగా, ఐగుప్తు దేశములోనికి వెళ్ళి అక్కడ దేవుడు కొన్ని మహత్కార్యములు చేయమని దగ్గరుండి కొన్ని నేర్పించి ఐగుప్తు దేశములోనికి రాజు యొద్దకు వెళ్ళి మాట్లాడాలి. సామాన్యమైన మనిషి అంటే చాలా ధైర్యం కావాలి, చాలా మరి గనక శక్తి కావాలి.
సామాన్యుడైనటువంటి మనుషుడు ఈ యొక్క ఐగుప్తు దేశములో ఉన్న ఫరో రాజు యొద్దకు వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నేను నీకు అప్పగించిన పని, నేను నీకు గనక మరి ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను, వాటిని చేయుటకు నీవు మరిచిపోకూడదు. సుమి, ఇక్కడ సుమి అన్న మాట దగ్గరకు వచ్చేసరికి గనక మోషేకు దేవుడు ఏం చెప్పాడో వాటిని మరవకూడదు. మోషేకు దేవుడు ఏమి చెప్పినా వాటిని మరిచిపోకుండా మరి ఫరో ఎదుట మాట్లాడవలెనని, ఫరో ఎదుట ఈ యొక్క మహత్కార్యములు జరిగించవలెనని, ఫరో ఎదుట ఈ సూచకాక్రియలు మహత్కార్యములు చేయుటకు ఫరో ఎదుట గనక నిన్ను నీవు జాగ్రత్తగా మరి వెళ్ళి మాట్లాడము. గనక ఇక్కడ మనుషులు రోజు మాట్లాడే మనుషులతో మాట్లాడే వారి దగ్గరే సరిగా మాట్లాడటం రాదు. గనక మరి దేవుని దగ్గర మాట్లాడటము గనక ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. గనక దేవుని దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. గనక పొరుగు వారి దగ్గర మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. గనక దేవుడు మోషేకు కొన్ని జాగ్రత్తలు ఈ యొక్క అధ్యాయములో తెలియచేసి గనక కొన్ని సూచక క్రియలు మరి చూపించి ఐగుప్తు దేశములో ఉన్న ఫరో యొద్దకు వెళ్ళి నీవు ఎలాగున ఈ మహత్కార్యములు చేయవలెను, గనక ఈ మహత్కార్యములు చేయుటలో ఏ ఒక్కటి మరిచిపోకూడదు. గనక ఈనాడు దేవుడు చెప్పే మాటలు మరిచిపోయేవారే ఎక్కువగా ఉన్నారు. దేవుడు చెప్పే మరి సంగతులు మరిచిపోయేవారే ఎక్కువగా ఉన్నారు. దేవుడు నడిపించే మార్గములో నడవలసి గనక మరి నడవలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. గనక దేవుడు చెప్పినట్లుగా మాట్లాడితే, దేవుడు చెప్పినట్లుగా చేస్తే, దేవుడు చెప్పినట్లుగా నడిస్తే గనక దేవుడు చెప్పినట్లుగా నడిచిన వారికి మరి బాగుంటుంది. దేవుడు చెప్పినట్లుగా చేసిన వారికి బాగుంటుంది. దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే గనక ఉండదు. గనక బాగుండదు. ఇక్కడ దేవుని కార్యాలు జరగవు. గనక దేవుడు కార్యాలు జరిగించడానికే దేవుడు మోషేను అక్కడికి పంపించెను. ఈ మహత్కార్యములు మరి మోషే దేవుని వాగ్దానమును బట్టి ఐగుప్తు దేశములో ఈ మహత్కార్యములు చేయుటకు గనక మోషే దేవుని చేత పంపబడెను. కాబట్టి మరి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము గనక 4వ వచనములో చూస్తే ఇక్కడ 2వ వచనము నుండి పౌలు బర్నబా కూడా ఉపవాస ప్రార్థనలో ఉందురు. ఉపవాస ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ చేత గనక దేవుని పని చేయటానికి అక్కడ మరి వారు చేతులెత్తి ప్రార్థించి వారిని దీవించి పంపిరి. గనక వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు అయినట్లుగా మనము గ్రహిస్తున్నాం. చదువుదాం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. గనక ఇక్కడ దేవుని పని చేయటానికి బర్నబాను గనక సౌలును ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై వారు 2 చేతులు వారి మీద ఉంచి
గనక వారిని పంపిరి. 4వ వచనములో చూస్తే, కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారైరి. ఏమయ్యారంటండి? పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి వారు. గనక పరిశుద్ధాత్మ చేత ఆ పనికి ఏర్పరచబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత మరి నింపబడినటువంటి వారు. గనక బర్నబా మరియు సౌలును వీరిరువురు గనక ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై పంపబడ్డారు. ఇక్కడ గనక దేవుడే స్వయముగా మోషే దగ్గరికి వచ్చి, దేవుడే స్వయముగా మోషే ఎదుట నిలువబడి, దేవుడే స్వయముగా మోషే గనక మరి మోషేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై మోషే గనక దేవుని యొక్క మరి అద్భుతములు చేయటానికి తరబీదు పొందిన వాడై గనక ఫరో యొద్దకు పంపబడుచున్నాడు. దేవుని చేత పంపబడుచున్నటువంటి మోషే, దేవుని చేత పంపబడుతున్నటువంటి మోషే గనక ఆ యొక్క మరి ఫరో యొద్దకు వెళ్ళి దేవుడు ఏ యొక్క మహత్కార్యములు చేయమని చెప్పెను ఆ మహత్కార్యములు గనక ఫరో ఎదుట చేసినప్పుడు గనక ఈ మహత్కార్యములు చేయగా మరి మహత్కార్యములు చేయగా చూచినను గనక ఫరో హృదయము మారదు, కఠినపరచుదును అని దేవుడు తెలియచేసెను. ఎందుచేతంటే ప్రియులారా, మరి వాక్యమును మనం గ్రహించినప్పుడు గనక కొందరు ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ మార్పు లేని వారుగానే ఉంటారు. ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ కొందరు మార్పు లేని వారుగా ఉందురు. గనక ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా కానీ మార్పు లేని వారుగానే ఉందురు. మరి కొందరు ఎన్ని ఉపవాస ప్రార్థనలకు ఏకీపించిన గనక ఉపవాస ప్రార్థనలు ఎన్ని ఏకీపించినా కానీ మార్పు లేనటువంటి జీవితము, మార్పు లేనటువంటి బ్రతుకు, మార్పు లేనటువంటి మరి వారి యొక్క జీవితములో మార్పు అనున్నది ఇంకా మార్పు వస్తుంది, ఇంకా మార్పు వస్తుంది. గనక ఇంకా మార్పు వస్తుందని దేవదేవుని యొక్క తలంపు ఒక అద్భుత కార్యము, ఒక మహత్కార్యము చేయగా అది చూసిన, అది గ్రహించినా కానీ మార్పులోనికి గనక ఇది మంచిదై ఉన్నది, గనక ఇది గొప్ప కార్యమని తెలుసుకొని మారు మనసు పొందనటువంటి ఎక్కడో ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరముల క్రితము గనక ఎన్నో వందల సంవత్సరముల క్రితము మోషేను పంపించగా, మోషే మహత్కార్యములు చేయగా ఆ ఫరో మారలేదు, హృదయము కఠినమైపోయినది అని అక్కడ ఆ యొక్క ఫరో హృదయమే కఠినమైపోయినదని మనము అనుకుంటున్నాం. గనక ఆ దినాల్లో మరి ఈ యొక్క ఫరో హృదయము కఠినమైపోవడము మనం చూస్తే నేటి కాలములో కూడా మరి కఠినమైపోతున్నటువంటి హృదయాలు కలిగిన వారు గనక కఠినమైపోతున్నటువంటి హృదయములు కలిగిన వారు నేడు కూడా చూస్తున్నాం. గనక ఎంత వాక్యము చదివినా కానీ హృదయము మారదు, ఎంత అద్భుతము చేసినా కానీ హృదయాలు మారవు, ఎంత గొప్ప సూచకాక్రియలు చేసినా కానీ హృదయాలు మారనటువంటి గనక మనస్సులు కలిగిన వారు ఆనాడు ఉన్నారు అని చెప్పుకొనుట కంటే ఈనాడు కూడా ఉన్నారు. ఇలాగున మహత్కార్యములు చేయగా చూచిన మారనటువంటి ఫరో హృదయము కలిగిన వారు గనక ఫరో మనస్సు కలిగిన వారు, మనసు గనక ఫరో హృదయము కలిగిన వారు నేడును మన మధ్యన ఉన్నారు. గనక నేడును మన మధ్యన ఉన్నారు. గనకనే మరి ఈ దేశమంతా నశించిపోతున్నా కానీ అతనికి మాత్రం అర్థం కాలేదు, అర్థం కావడం లేదు.
కారణము గనక మరి జరిగిన సంగతులను మనస్సున పెట్టడం లేదు, జరిగిన సంగతులను మనసునకు తెచ్చుకొనడం లేదు అని మనం గ్రహించాలి. అలాగనే నిర్గమకాండం 3వ అధ్యాయము 20వ వచనము 20వ వచనములో చూస్తే ఎలాగున మరి సెలవిచ్చెను. నిర్గమకాండము 3వ అధ్యాయం 20వ వచనములో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును, నిర్గమకాండము 3వ అధ్యాయము 20వ వచనము, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యమున నేను చెయ్య తలంచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూచి నా అద్భుతములన్నీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయను. గనుక ఇక్కడ వాక్యమును చూస్తే, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యమున, గనుక ఎక్కడ ఐగుప్తు దేశమున, గనుక ఐగుప్తి మధ్యమున నేను చేయ తలంచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి, ఎవరికి చూపిస్తానంటున్నాడు? ఫరోకు చూపిస్తానంటున్నాడు. గనుక ఫరోకు నా అద్భుతములు చూపిస్తానంటున్నాడు. గనుక ఫరోకు నా అద్భుతములు చూపించి, మరి నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను. గనుక ఆ దేశములో మరి ఆ దేశం అంతటినీ కూడా పాడు చేస్తానంటున్నాడు. అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయును. గనుక ఆ దేశములో మొదటిసారి అద్భుత కార్యము చేసినప్పుడు గనక ఏమాత్రం మారలేదు, మనసు మారలేదు, హృదయం మారలేదు. గనక దేవుడు తన అద్భుతములన్నిటినీ చూపి ఆ దేశం అంతటినీ కూడా పాడు చేస్తాను అని స్పష్టముగా, మారకపోతే పాడు చేస్తాను, గనక మారకపోతే దేశాన్ని పాడు చేస్తాను అని దేవుడు స్పష్టముగా తెలియచేస్తున్నాడు. గనక ఇక్కడ మారని వారి కంటే మారిన వారే మహా గొప్ప ప్రమాదం, మారిన వారే ప్రమాదం. ఎందుచేతంటే మారినట్లుగానే ముందురు కానీ మారనట్లుగా వారి అంతరంగము మారనట్లుగానే ఉంటుంది. గనక వారు మరి ఎన్ని అద్భుత కార్యాలు చూసినా కానీ మారరు. గనక దేవుడు ఒక శ్రమను పంపిస్తాడు. దేవుడు గనక శ్రమను పంపించి ఆ శ్రమ ద్వారా దేవుని తట్టు తిరిగితే సరే, తిరగకపోతే మరొక శ్రమను పంపిస్తాడు. ఆ శ్రమకు తిరగకపోతే మరొక శ్రమ గనక వచ్చును. ఎలాగున మరి ఆ యొక్క అద్భుత కార్యములన్నీ చేసి దాన్ని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. నీ దేశాన్ని పాడు చేస్తానా, గనక నీ ప్రాంతాన్ని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. గనక ఎందుచేత పాడు చేస్తానంటున్నాడు? ఇశ్రాయేలీలను ఆ దేశములో నుండి మరి పంపివేయమని దేవుడు విడిపించడానికి గనక మాట్లాడుతూ మోషే అహరోనులు పంపించి మరి ఆ దేశాన్ని పాడు చేస్తానంటున్నాడు. గనక పాడు చేసి అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయను. గనక మనిషిలో చూస్తే చాలా వరకు నష్టపోతేనే కానీ దేవుడి సంగతి తెలీదు. గనక మనిషి జీవితంలో చాలా నష్టపోతేనే కానీ దేవుడు గుర్తుకు రాడు. డబ్బులున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, బలమున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, గనక శక్తి ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఎప్పుడు గుర్తుకు వస్తాడు? గనక మరి ఎప్పుడు గుర్తుకు వస్తాడు అంటే బలహీనమైపోతున్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. గనక ఎన్నిసార్లు బలహీనమైపోయినా కానీ, ఎన్నిసార్లు బలహీనులైపోతున్నా కానీ గుర్తుకు రానటువంటి సంగతులు ఆ యొక్క ఫరో హృదయములో, ఫరో జీవితంలో చూస్తాం. గనక ఎన్ని పర్యాయములు దేవుడు హెచ్చరించిన మార్పు లేదు. గనక ఫరోని పోలినటువంటి వారు,
ఫరోని మరి అనుసరించినటువంటి వారు, మార్పు లేనటువంటి వారు నేటి దినాల్లో కూడా ఉన్నారు అనటానికి ఒక సాదృశ్యము కూడా మనం గ్రహించుకోవాలి. గనక నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనము, 7వ అధ్యాయం 3వ వచనములో అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. మొదట 2 గనక మరి కార్యములు, సూచక క్రియలు జరిగించి గనక మరి 2వ సూచక కార్య జరుగుతున్నప్పుడు గనక దేవుడు అంటున్నాడు ఏమని? నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. గనక దేవుడు శ్రమను విస్తరింపచేస్తాడు. మనిషి మారకపోతే గనక, మనిషి జీవితము మారకపోతే శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు విస్తరింపచేస్తానంటున్నాడు దేవుడు. గనక ఈ శ్రమలు ఎవరి కోసము? మారు మనసు పొందే వారి కొరకు, మారు మనసు పొందుట కొరకు ఈ శ్రమలు. గనక ఈ శ్రమలు మారు మనసు పొందుటకును, మార్పు కలిగి జీవించుటకును, దేవుడు ఉన్నాడని ఒప్పుకొనుటకును ఈ శ్రమలు నా మహత్కార్యములు విస్తరింపచేస్తాను అని దేవుడు తెలియచేస్తున్నాడు. 1, ఈ మహత్కార్యములు ఐగుప్తు దేశములో దేవుడు విస్తరింప చేయటం వలన ఇక్కడ వారికి శ్రమ, ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీలకు గనక విడుదల కలిగించట కొరకు, వీరి కొరకు ఒక మహత్కార్యములు దేవుడు సూచకాక్రియలు జరిగించువాడై ఉన్నాడు. ఎంత గొప్ప సూచకాక్రియలు, ఎంత గొప్ప మహత్కార్యములు అనగా 13వ వచనం అదే అధ్యాయములో యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. ఎవరి మాట? దేవుని చేత అభిషిక్తుడైనటువంటి అహరోను గారు, మోషే గారు. గనక దేవుని చేత అభిషేకింపబడినటువంటి అహరోను, మోషేలు రాజు దగ్గరికి వెళ్ళి గనక దేవుని ప్రజలను పోనిమ్ము, దేవుని ప్రజలను ఈ దేశము నుండి గనక మరి తీసుకుని వెళ్ళటానికి దేవుడు అద్భుత కార్యము చేస్తున్నాడని గనక చెప్పి చేయటము. దేవుడు ఇలాగ శ్రమ పంపిస్తున్నాడు. గనక దేవుడు ఇలాగ శ్రమ పంపిస్తున్నాడు. నీవు పంపించనొల్లని ఎడల గనక శ్రమలు వస్తవి అని తెలియచేసినప్పుడు గనక ఇక్కడ మరి అద్భుత కార్యము జరగగా చూచి గనక మార్పు లేనటువంటి ఫరో మరలా మరి మోషే అహరోనులను వారిని చూచినప్పుడు యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. గనక కఠినమైపోయినటువంటి వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోయినవి, ఎంత కఠినమైపోయినవి! దేవుని మాట కూడా విననంతగా కఠినమైపోయి, దేవుని మాట వినకుండానట్లుగా కఠినమైపోయి గనక బహు దురవస్థలో ఉన్నటువంటి గనక ఫరో హృదయము, ఫరో కూడా అలాంటి తత్వము కలిగిన వాడై ఉన్నాడు. గనక దేవుని మాట వినలేదు. దేవుని మాట వినక, మారు మనసు పొందక, మోషే గారి మాట వినలేదు, అహరోను మాట, వారి మాట వినకపోయెను. గనక ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారైనా గనక మరి వినేయక స్థితిలో ఉంటున్నామా? విని విననట్లుగా వదిలిపెట్టేసి నాకేమి గనక నాకెందుకు అన్నట్లుగా ఉంటున్నామా అని గనక చూసుకుంటే గనక మనము కూడా ఈ ఫరో హృదయము కలిగినటువంటి, మాట విననటువంటి హృదయము కలిగిన వారికి శ్రమలు వస్తాయి. గనక ఈ యొక్క మరి ఫరో దేవుని మాట విననందువలన విస్తారమైన శ్రమలు ఆ దేశం మీదకి వచ్చినవి అని మనము గ్రహించాలి.
గనక నిర్గమకాండం 9వ అధ్యాయం 12వ వచనము, 9వ అధ్యాయం 12వ వచనములో చూస్తే ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయెను. గనక ఫరో హృదయమును దేవుడు కఠినపరిచెను. గనక కొంతమంది హృదయాలు కఠినపరిచెను దేవుడు. గనక కఠినులుగానే ఉందరు. ఎందుకు ఈ కఠినత్వము? దేవుని తెలుసుకోవడానికి, గనక దేవుని మరి ఎరిగి ఉండటానికి ఈ యొక్క మరి కఠినత్వము దేవుడు కలిగి చేశాను. గనక ఎందుకు దేవుడు ఒక్క క్షణములో గనక నీళ్లను రక్తముగా మార్చినటువంటి దేవుడు, గనక నీళ్లు చేదైనవి, గనక దానిలో ఒక పచ్చని కొమ్మ చెట్టు నరికి మరి ఆ కొమ్మ నరికి నీళ్లలో వేయగా గనక మధురముగా నీళ్లు మారాయి. ఒక మాటతోనే నీళ్లు మధురముగా మార్చినటువంటి దేవుడు. గనక ఈ యొక్క ఫరో హృదయము మరి ఎందుకు కఠినపరచబడెను? ఎందుకు కఠినమవుతా ఉన్నది? గనక ఎందుకు దేవుడు కఠినపరుస్తూ ఉన్నాడు అంటే, గనక వారు ఒక దెబ్బ తగిలితే మారరు, 2 దెబ్బ తగిలితే మారరు. గనక ఇలాగ దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, అనేక శ్రమలు అనుభవంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అదే ఫరో కలిగినటువంటి తలంపు హృదయము కూడా అటువంటిదే అయ్యున్నది. గనక అటువంటి హృదయం అయ్యున్నది. గనక మరి యొక్క వచనాన్ని చూస్తే 5వ వచనం ఒకటి అదే అధ్యాయములో 35వ వచనము, 9వ అధ్యాయము 35వ వచనం, యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు ఇశ్రాయేలీలను పోనీయకపోయెను. గనక ఒక శ్రమ కంటే ఒక శ్రమ మరి బాధాకరముగా ఉన్నది. ఒక శ్రమ కంటే ఒక శ్రమ గనక మరి బాగా మరి శ్రమకరమైనటువంటి బాధాకరమైనటువంటి శ్రమయే. గనక మొదట జరిగినటువంటి శ్రమ గనక మరి తక్కువ శ్రమ, రెండవసారి మరి ఎక్కువ శ్రమ, మూడవసారి మరి ఎక్కువ శ్రమ, గనక 4వసారి మరీ ఎక్కువైనటువంటి శ్రమలు గనక దగ్గరికి వస్తేనే కానీ హృదయము మారనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు ఉందురు అని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయములో గనక 20-30 వచనములో చూస్తే ఇలాగ రాయబడి ఉన్నది. 30వ వచనం, అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెంపు కలిగి చేశాడంటండి. ఎవరి హృదయమునకు తెంపు? ఎవరి హృదయమునకు? చాలామందిలో తెగింపు మాటలే కనిపిస్తాయి కానీ పనులు కనిపించవు. పౌరుషం కనిపిస్తుంది కానీ పౌరుషానికి తగ్గ పని కనిపించదు. గనక మాటలకేముందిలే, చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మరి అతను హృదయమునకు తెగింపు కలిగజేసెను. ఎవరి హృదయమునకు తెగింపు? ఇక్కడ మరి ఎవరి హృదయమునకు దేవుని మాట విన్నటువంటి వారికి తెగింపు కలిగిన హృదయము కావాలి. గనక దేవుని వాక్యము చదువుతున్న వారికి తెగింపు కలిగిన హృదయము కావాలి. దేవుని ఏర్పాటులో రక్షణ పొందుకున్నటువంటి వారికి గనక మరి తెగింపు కలిగిన హృదయము కావాలి. గనక తెగింపు లేనటువంటి వారికి మరి తెగింపు లేకపోతే మనసు ఏమైపోతుందంటండి?
గనుక అప్పుడు యెహోవా చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకున మొదలు పెట్టమని నాతో చెప్పాను. కాబట్టి ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను. ఈ దేశ రాజైనటువంటి సీహోనును గనక నీ ఎదుట నిలువబడకుండా చేస్తాను. గనక నీ ఎదుట నిలువకుండా చేస్తాను. గనక నీవు తెగింపు కలిగిన హృదయముతో నీవు మాట్లాడాలి. తెగింపు కలిగిన హృదయముతో నీవు దేవుని ఎదుట వాక్యానుసారమైనటువంటి తెగింపు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి తెగింపు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నటువంటి తెగింపు ఈనాడు క్రైస్తవ బిడ్డలైనటువంటి వారిలో కనబడటము లేదు. గనుక ఎందుచేతంటే తెగింపు లేని మరి ప్రార్థన, తెగింపు లేనటువంటి విశ్వాసము, తెగింపు లేనటువంటి క్రియ దేవుని ఎదుట నిన్ను నిలువబెట్టదు. గనుక తెగింపు కలిగి నిలువబడగలిగిన మరి విశ్వాసం ఉంటే దేవుడు నిలబెడతాడు, దేవుడు నడిపిస్తాడు. గనుక దేవుడు మరి దేశమంతటిని గనుక నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. ఏమిస్తాడంటండి? దేవుని మాట విని నీ హృదయము తెగింపు కలిగి గనక నీవు నిలువబడినప్పుడు దేవుని యొక్క గొప్ప ఏర్పాటులో నీవు జీవించుదువు అనేటువంటి మాట సత్యమైనది. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనములో చూస్తే గనక ఇలాగున సెలవిచ్చినటువంటి దేవుడు, ఇలాగున సెలవిచ్చిన దేవుడు వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. గనక బహుగా జాగ్రత్తగా చూచినప్పుడు ఈ వచనమును వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు గనక ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు గనక యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. గనక కఠినపరిచి ఉండెను. మరి కఠినపరచడం వలన వారు చేసినటువంటి మరి యుద్ధమును బట్టి వారి హృదయములు కఠినపరచబడి ఉండెను. గనక కొందరి మనస్సులు మారవు, కొందరి హృదయాలు మారవు, కొందరు దేవుని తట్టు తిరగరు, కొందరు దేవుని మాటలు వినరు. గనక మరికొందరు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉందురు వారి జీవితములలో. గనక మరి ఈ మధ్యకాలములో ఒక జరిగిన సంగతి ఏమిటి అంటే మరి వివాహమునకు ఒక క్రైస్తవ కుటుంబములో మరి కలుపుకోవడానికి ఒక అమ్మాయిని వివాహము మరి కొరకు అడిగినప్పుడు ఆ అమ్మాయి అన్న మాట ఏంటో తెలుసండి? నేను చావనైనా చస్తాను కానీ ఆ మతములోనికి మాత్రము నేను వెళ్ళను, వారి ఇంటిలో మాకు సంబంధము కుదరదు, వద్దు అనగా ఆమె హృదయము ఎలా మారిపోయింది? కఠినముగా మారిపోయింది. గనక క్రైస్తవులంటే వద్దు, క్రైస్తవ కుటుంబములు అంటే వద్దు, గనక ఆ విషయం అంటే మరి పడదు, కాబట్టి వారంటే మాకు ఇష్టము లేదు. గనక ఎన్ని దినాలు జీవిత కాలమంతా కూడా హృదయాన్ని కఠినపరుచుకున్న చనిపోయిన తర్వాత అయినా కానీ ఖచ్చితంగా ఒప్పుకొనే తీరాలి.
గనక చనిపోయిన తర్వాత అయినా ఖచ్చితంగా దేవుని గూర్చి ఒప్పుకొనే తీరాలి. గనక ఈ విషయము మరి తెలియక హృదయము కఠినముగా మార్చుకొని ఉన్నది. మతము గనక మరి అవసరము లేదు, మతముతోటి పని లేదు, కానీ మంచి మార్గములో జీవించడానికి గనక మార్గాన్ని ఎంచుకోవాలి. ఇదే దేవుడు కోరుకునేది. గనక ఇక్కడ వీరిలో ఉన్నటువంటి మరి విషయాన్ని చూసినప్పుడు యెహోవా వారు హృదయములను కఠినపరిచి ఉండెను. వారు కఠినపరచబడగా వీరు వెళ్ళి వారి మీద యుద్ధము చేసినప్పుడు గనక వారు కఠినులైపోయిన వారి మనసులకు ఇలాగ గాయాలైనప్పుడైనా శ్రమ వచ్చినప్పుడైనా వారి జీవితాలకు అర్థమయ్యే పరిస్థితి ఏమైనా వస్తుందేమోనని దేవుడు ప్రయత్నము చేసినట్లుగా ప్రయత్నములో వారి హృదయాలు కఠినమైపోయినట్లు గ్రహిస్తున్నాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 17వ వచనమునందు గనక ఇలాగు రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 63వ అధ్యాయము పరము నుండి చూడుము, మహిమోన్నతమైన పరిశుద్ధ నివాస స్థలము నుండి గనక ఏం చేయాలంట? దృష్టించుము. నీ ఆసక్తి ఏది? గనక 63వ అధ్యాయం 17వ వచనములో యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠిన పరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ శ్వాస గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. గనక ఈ వీరందరూ కూడా ఒకే జనాంగములో నుండి వచ్చిన వారు, గనక ఒకే సంతతిలో నుండి వచ్చినటువంటి వారు. వారు దేవుని మాటలు వినక, దేవుని సంగతులు వినక, దేవుని చిత్తాన్ని బట్టి వీరు గనక వేరైపోయినందువలన గనక వారు ఏమి చేస్తున్నారు అనగా, యెహోవా నీ మార్గములను తప్పి దేవుడు తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగ చేసితివి? దేవుడు వారి హృదయాలను గనక త్రిప్పివేశాడంటండి. ఎవరు త్రిప్పివేశాడు? దేవుని మీద నుండి వారే వారి హృదయములు త్రిప్పుకున్నారు. గనక వారే వారి మనసులు త్రిప్పుకున్నారు. అది జ్ఞాపకం రావడము లేదు, అది వారి మనస్సునకు రావడము లేదు. గనక యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగచేసితివి? దేవుడు దారి తప్పించాడంటండి వీరిని. దేవుడు దారి తప్పించాడా? గనక ఎవడి అపరాధమును బట్టి వాడే దారి తప్పిపోయానని యెషయా గ్రంథములో చదువుకుంటున్నాం. గనక ఎవడి మరి దురాశను బట్టి, పేరాశను బట్టి వారికి వారే తొలగిపోవచ్చున్నారు. అలాగ తొలగిపోవచ్చున్నటువంటి వారికి గనక మరి వచ్చుచున్నటువంటి శ్రమలయ్యి ఉన్నవి. గనక మరి నీ భయము విడుచున్నట్లుగా మీ హృదయములను నీవెందుకు, ఎలాగంటండి వారు హృదయములను నీవెందుకు కఠిన పరిచితివి? అసలు ఆ దేవుడు ఎందుకు హృదయాన్ని కఠినపరచాలి? దేవుడు ఎందుకు హృదయాన్ని కఠినపరచవలసి వచ్చింది? గనక మరి దేవుడు కలుగజేసినప్పుడు సమస్తము కూడా మంచిగానే కలుగజేశాడు. ఆజ్ఞ అతిక్రమించడం వలన ఏమొచ్చింది? మనిషినికి శ్రమ వచ్చింది. ఆజ్ఞాతిక్రమే పాపము. పాపము ద్వారానే ఈ సృష్టి మానవునికి విరోధమైపోయింది. గనక ఏదేను తోటలో నుండి త్రోసివేయబడ్డాడు. గనక మరి తన పరిశుద్ధ ఏర్పాటు సహవాసము నుండి కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు మనుషుడు. గనక ఎవడు పోగొట్టలేదు, దేవుడు పోగొట్టడం ఏంటి? గనక దేవుడు వారిని తప్పించడమేమి? గనక వారు అలాగ అనుకుంటున్నారు, మా హృదయములను నీవెందుకు కఠిన పరిచితివి?
ఎవరి పనిని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి వారి హృదయం వారికే కఠినమైపోయింది. ఎవరి పని వారికే నచ్చడం లేదు, ఎవరి బ్రతుకు వారికే నచ్చడం లేదు. గనుక నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. ఎక్కడికి? గనుక దేవుడు వీరు చేసిన అపరాధాలను బట్టి, వీరు అపరాధ బ్రతుకుతుండటాన్ని బట్టి, అపరాధ హృదయాలు కలిగిన వారైనందువలన, కఠిన హృదయాలు అయినందువలన వీరి దగ్గరికి దేవుడు రావటం మానివేశాడు. గనక మానివేశాడు. ఇప్పుడైతే వారు నీ స్వాస్థ్యము, మేము నీ స్వాస్థ్యములో నుండి వచ్చి ఉన్నాం, గనక నీవు మా దగ్గరికి రావాలి అని వారికి వారే చెప్పుకుంటున్నటువంటి సంగతులు అయి ఉన్నవి. గనక యోహాను సువార్త మరి 12వ అధ్యాయము 40వ వచనములో చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనములో ఎలాగూ రాయబడి ఉన్నది, వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసెను. వారి హృదయము కఠినపరచబడినది. ఎంత కఠినమైపోయిందంటండి, వారి కండ్లకు అంధత్వం వచ్చింది. గనుక మంచిని చూడవలసినది వారికి మంచి కనబడటము లేదు, చెడుగే కనబడుతుంది. కాబట్టి వారి కంటి చూపు అలాగ మార్గము తప్పినందువలన వారి హృదయము కూడా మరి కఠినముగా మారిపోయింది. దేవుని వాక్యాన్ని చదువుతున్న వారులారా, హృదయము కఠినముగా మార్చుకుంటే, గనుక హృదయము కఠినముగా మారిపోతే దానిని ఎవ్వడూ బాగు చేయలేడు, దానిని ఎవ్వడూ బాగు చేయలేడు. గనక మరి నష్టపోయిన తర్వాతే దేవుడు గుర్తుకొస్తాడు. ఎప్పుడు గుర్తుకొస్తాడు? నష్టపోయిన తర్వాతే దేవుడు గుర్తుకొస్తాడు. నష్టములో పడిన తర్వాతే దేవుడు గుర్తుకొస్తాడు. గనుక మరి అన్ని సనగిలిపోయిన తర్వాతే దేవుడు గుర్తుకొస్తాడు. శరీరములో బలముండగా, శరీరములో శక్తి ఉండగా, గనక మరి ధనబలము మరి అలాగనే జనబలము ఉన్నంత వరకు కూడా దేవుని వైపుకు తిరగనటువంటి వారు, దేవుని వైపు తిరగనటువంటి వారు గనక అనేకులు ఉన్నారు. గనక ఒకసారి వాక్యాన్ని చదువుతున్నా నీవు ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటే, గనక కఠినమైపోయినదా నీ హృదయము, లేకపోతే మరి పరిపూర్ణమైన హృదయముగా మరి మారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామా? ప్రశ్న వేసుకోవాలి. నేను మారానా? నేను వాక్యం చదువుతున్నాను, నేను మారానా? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మారానా? ఒక్కొక్కరి చరిత్ర చూస్తే గుండెలు జారిపోతాయి అన్నమాట. గనక ఒక్కొక్కరి తలంపులు చూస్తే గనక హృదయము ఎంత మరి స్తంభించిపోద్ది అంటే, గనక అంత జరిగినా కానీ వారికి దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భయభక్తి కలిగి ఉండరు, దేవుడంటే మనసు మార్చుకోనరు, దేవుని దగ్గర ఎలా ఉండాలని నేర్చుకోవడానికి ఇష్టం ఉండరు. ఒకవేళ ఎవరైనా ఏమైనా చెప్పినా సరే అనుసరిస్తారా అంటే, నాకు అన్నీ తెలుసు, గనక నాకు అన్నీ తెలుసు అని అన్నీ తెలుసు అని గనక ఇంకా హృదయాన్ని మందస్థితిలోనికి, గనక ఇంకా హృదయాన్ని గనక నిష్ఫల స్థితిలోనికి మరి నెట్టివేసుకునేవారు లేకపోలేదు. గనక నీవు శ్రమలో పడటానికి గల కారణము, శ్రమలు అనుభవించడానికి గల కారణము చెప్పండి ఏమి? మనిషి హృదయమే. శ్రమలు అనుభవించడానికి మనిషి హృదయమే కారణము. ఆ హృదయమే మరి దేవుని మీద నుండి తొలగిపోయినందువలన, దేవుని యొక్క ఏర్పాటు నుండి తొలగిపోయినందువలన మనసు హృదయము అప్పుడు శ్రమ వస్తుంది. ఒక శ్రమ వచ్చినప్పుడు
గనక మారకపోతే రెండవ శ్రమ కూడా వస్తుంది. అది ఎవరి విషయములో? గనక ఈ యొక్క ఐగుప్తు దేశములో ఫరో యొక్క మరి విషయములో జరిగింది. గనక మొట్టమొదటిగా తల ఎవరు అంటే ఐగుప్తు దేశానికి రాజు ఫరో రాజు. గనక ఫరో రాజు చెబితే నాయకులు వింటారు, పాలకులు వింటారు, సేవకులు వింటారు. గనక అందరూ కూడా రాజు మాటకి లోబడాలి, అందరూ దేవుని మాటకి లోబడాలి. కాబట్టి దేవుని తరపున దేవుని ఏర్పాటు నుండి అభిషిక్తులైనటువంటి ఈ ఇరువురు యాజకులను మోషే యొద్దకు పంపించగా, గనక మోషే మరి వారి యొద్దకు వెళ్ళి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఫరో వారి మాటలు వినడం లేదు. గనక ఆ దేశానికి శిరసైనటువంటి అతడు మాట వినడము లేదు. నీ ఇంటికి నీవే శిరసు, నీ శరీరానికి నీవే శిరసు. కాబట్టి నీ ఇంటికి నీవే రాజు, నీ ఇంటికి నీవే ప్రధాని, నీ ఇంటికి నీవే నాయకుడు అయి ఉన్నప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? దేవునికి అప్పచెప్పాలి, దేవుడు చెప్పినట్లుగా నడవాలి. అలా నడవకపోతే దేవుడు గనక ఏదో మూలాన శ్రమ పంపిస్తాడు. ఆ శ్రమ తెలుసుకుంటే గనక మంచి మార్గములోనికి నడవగలం. ఆ మార్గములో మరి విడిచిపెట్టి మంచి మార్గములోనికి వస్తే ఇంకా మంచి మార్గములో నడవగలం. శ్రమ మీద శ్రమ, ఇబ్బంది మీద ఇబ్బంది, అలా ఒకదానికొకటి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మార్పు లేకుండా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇలాగ మోషే ఎన్నిసార్లు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ యొక్క ఫరో హృదయం మారలేదు. అలా ఉన్నటువంటి హృదయం మారనటువంటి వారికి గనక మరి సర్వమును కూడా మరి నష్టపోయే వారికి కూడా దేవుని సంగతి తెలియరు. దేవదాసయ్య గారు రక్షణ పద్యములలో గనక మొదట దేవదూత వచ్చి బోధించుట, మరి సువార్థికులు వచ్చి బోధించుట, అభిషిక్తులు వచ్చి బోధించుట, గనక ఇలాగ వినలేదు. గనక అలాగ జీవితకాలం అంతా గడిపి గనక చనిపోయిన తర్వాత కూడా వారిని తీసుకుని వెళ్ళి ఒక చిన్న నరకములో పెట్టి ఇక్కడ క్లాసులు పెట్టినట్టుగా, ఇక్కడ వాక్యాన్ని బోధించినట్లుగా పాపము జోలికి వెళ్ళొద్దు, హృదయాన్ని మార్చుకోమని చెప్పుతున్నట్లుగా అక్కడ కూడా బోధించేవారు ఉంటారు. గనక మరి ఆ బోధ విన్నటువంటి వారు ఈ నరకములో నుండి గనక పరదేశునకు వెళ్ళుదురు. అక్కడ కూడా మారకపోతే, అక్కడ కూడా హృదయం కఠినపరుచుకుంటే అనంతమైనటువంటి నరకములోనికి వెళ్ళిపోదురు. గనక మన హృదయము వాక్యానుసారముగా హృదయాన్ని మార్చుకుని దేవుని నామ ఘనత కొరకైనటువంటి శ్రమలు వస్తే మంచివే. కానీ పాపము చేసి పాపము ద్వారా చెడ్డవాటి ద్వారా వస్తున్నటువంటి శ్రమలు కుటుంబానికి హానికరమైనవి, కుటుంబానికి ఆపద తెచ్చిపెట్టినవై ఉంటవి. గనక దేవుని నామ ఘనత మహిమార్థమై శ్రమలు పొందితే గనక ఆ బహుమానమే వేరు. సువార్త చెప్పడానికి వెళితే గనక తిడతన్నారా, బహుమానం వస్తుంది. దూషిస్తున్నారా, బహుమానం వస్తుంది. అది దేవుడు పని మీద వెళ్ళినప్పుడు నీ పని మీద నీవు వెళ్ళి పాపము చేసి గనక మారకపోవటం వలన మరి ఎవరికి వస్తుంది ఫలితము? ఎవరు చేస్తే వారికే వస్తుంది. అలాగే ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో రాజుకే కాదు, ఫరో ఇంట్లో వారికే కాదు, ఫరో బంధువులకే కాదు, ఫరో సేవకులకే కాదు, ఫరో దేశమంతటికి కూడా, ఫరో మరి ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ కూడా శ్రమలే, అందరికీ కూడా దుఃఖమే. ఒకానొక దినం వస్తుంది. అదే గనక మరి 1000 ఏళ్ల పాలనలో
గనక 7 సంవత్సరాలు విందులో ఉండగా గనక ఆ శ్రమలు వచ్చినప్పుడు గనక మారని వారంటండి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమి ఉండదు. అప్పుడు ఏడిస్తే ప్రయోజనాలు ఏమి దొరకవు. కాబట్టి శ్రమలకు అప్పగింపబడేవారు శ్రమలకి సిద్ధపడిన వారు గనక తీసుకుని వెళ్ళిపోతారు. గనక మనం హృదయాలు మారాలి, హృదయాలు మార్చుకోవాలి. నా హృదయం మారితే నా కుటుంబం బాగుంటుంది, నీ హృదయం మారితే నీ కుటుంబం బాగుంటుంది, నీ హృదయం మారితే నీ బిడ్డలు బాగుంటారు, నీ హృదయం మారితే నీ బతుకు బాగుంటుంది. నీ హృదయం మారితే గనక దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ హృదయం మారితే గనక మంచి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నా యొద్ద నిలిచి ఉండుడి, గనక మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉందును. కాబట్టి ఇక్కడ అపవిత్రమనున్నది ఏమీ అంటుకోకుండా దేవుడు ఫలింప చేయవాడు. అపవిత్రమైన వచ్చినా కానీ వాటిని తొలగించి చిగిరింప చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి హృదయాలు గనక మెత్తని హృదయాలుగా, మార్పు కలిగిన హృదయాలుగా మార్చుకోవాలి. మార్చుకోండి. మార్చుకుంటే దీవెన, మార్పు కలిగి ఉంటే దీవెన. గనక పరిశుద్ధాత్మ తండ్రి మీ హృదయాలు గనక మీరు మార్చుకునేటట్లు దీవించి మీరు మార్పు పొంది దేవునిలో జీవించే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క మహాకృపను బట్టి మేము తండ్రి నాయన నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఇంకా మారని హృదయాలు కలిగిన వారై, మార్పు లేనటువంటి హృదయాలు కలిగిన వారుగా ఉంటే మారండి, మారండి అని చెబుతున్నావు దేవా. మారండి అని చెబుతున్నావు. ఎన్ని ప్రార్థనలు చేసినా కొందరు మారరు, ఎన్ని ప్రార్థన చేసినా కొందరు వినరు, ఎన్ని ప్రార్థన చేసినా ప్రభా కొందరు మార్పు రానే రాదు దేవా. ఈ విచిత్రమైన హృదయాలు కలిగినటువంటి వారు ఎప్పుడో ఒకప్పుడు మారవలసిందే దేవా. మార్పు కలిగి ఉండవలసిందే దేవా. మార్పు పొందటానికి నీ బిడ్డలకు దేవా నాయన మరి మా తండ్రి మార్పు కలిగించి దేవా, మారు మనసిచ్చి కఠినమైన హృదయాన్ని తీసివేసి దేవా మెత్తని హృదయాన్ని ఇచ్చి నిన్ను గణపరిచే బిడ్డలుగా ఈ వాక్యము వినే బిడ్డలందరూ దేవా నేను మారేనా, నా హృదయం మారిందే అని ప్రశ్న వేసుకొని మారు మనసు కొరకు, మార్పు కొరకు కన్నీటి ప్రార్థన చేసుకొని మారేటట్లుగా, దీవెన పొందుకునేటట్లుగా బిడ్డలు ఆశపడి నీ వైపుకి తిరుగుటకు సహాయము చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.